ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అపోలో హాస్పిటల్ నుంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కరెంట్ ప్రైస్ అయితే 6,527 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే 93,851 కోట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. పీఈ చూసుకున్నట్లయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. 71 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సేల్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 14% అయితే గ్రో అవ్వడం జరిగింది. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే స్లైట్గా డ్రాప్ అయితే డెలివర్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎబిటా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 24% అయితే పెరగడం జరిగింది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే తగ్గిందని చెప్పుకోవాలి. నెట్ ప్రాఫిట్ చూసుకున్న సేమ్ ఇట్లనే రిపీట్ అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 52% అయితే పెరగడం జరిగింది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అరౌండ్ 20 crores అయితే లాస్ అయితే డెలివర్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈపీఎస్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 52% అయితే పెరగడం జరిగింది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే స్లైట్గా డ్రాప్ అయితే డెలివర్ చేసింది. స్టాక్ అయితే ప్రెజెంట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో లాస్ట్ 1 వీక్గా చాలా ప్రెజర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు కూడా అది కంటిన్యూ అవుతుంది. సో ఎవరైనా కొత్తగా బై చేయాలని కూడా కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ సిచ్యువేషన్ అయితే బాగోలేదు. సో కొంచెం ఎదురు చూడండి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ మార్జిన్ కూడా లైట్గా 1% అయితే తగ్గడం జరిగింది. సో ఇదైతే నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. లాస్ట్ క్వార్టర్లో 15% ఉన్నది, అది 14%కి అయితే తగ్గడం జరిగింది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ అయితే సేమ్ ఉంది. ఎఫ్ఐఎస్ అయితే 0.1% అయితే తగ్గించుకోవడం జరిగింది. డిఐఎస్ వాళ్ళు 0.03 అయితే పెంచుకోవడం జరిగింది. పబ్లిక్ వాళ్ళు 0.1% అయితే పెంచుకోవడం జరిగింది. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కూడా రావడం జరిగింది. ఇది నా టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తే ఎవరికైతే కావాలో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అయితే చదవండి ఫ్రెండ్స్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.